స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునే టాపిక్ ఏమిటంటే ఒకే కంపెనీకి మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే, సో టాపిక్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఇంకొక మనవి, నా ఛానల్లోకి వచ్చి నా వీడియోలు చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు నేను నా యొక్క ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ అందరికీ షేర్ చేయండి. పోతే ఎందుకంటే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. అలా చివరి వరకు చూస్తేనే మీకు ఆ యొక్క టాపిక్ ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఆ పాయింట్ వరకే మీకు తెలుస్తుంది ఆ టాపిక్. మిగతా భాగం మీకు ఏం తెలియదు, అంటే హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. టైం వేస్ట్ వేరే ప్రయోజనం ఉంది. చివరి వరకు చూడండి. కావాలంటే ఎక్కువ సార్లు చూడండి, మంచి నాలెడ్జ్ పొందుతారు. అలాగే నా యొక్క వీడియోలో చూపినటువంటి ఎగ్జాంపుల్స్, ఇల్లస్ట్రేషన్స్ ఏమన్నా ఉంటే వాటిల్ని మీరు సొంతగా టాలీలో ఎన్ని ఎక్కువ సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఎక్కువ నాలెడ్జ్, అంటే ఎక్స్పర్ట్ నాలెడ్జ్ వస్తుంది. అలాగే మొత్తం చూసిన తర్వాత మీరు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు చాలా మందికి ఈ వీడియోని షేర్ చేస్తారు. అంటే చాలా మంది ఆ వీడియో చూసి ఆ యొక్క టాపిక్ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మనం టాపిక్ లోకి ఎంటర్ అవుతాం. మనం మామూలుగా టాలీ ఫ్రేమ్ లో ఒక కంపెనీని క్రియేట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన అన్ని ఎంట్రీలు వేసుకుంటాం. దాంట్లో అంటే కంపెనీ క్రియేట్ చేస్తాం, మామూలుగా అన్ని ఎంట్రీలు వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓచర్కి వెళ్తాం, ఓచర్కి వెళ్ళి పర్చేసెస్ ఎంటర్ చేసుకుంటాం. అలాగే సేల్స్ అన్ని వేసుకుంటాం. అలాగే వీటికి ఏదైనా ప్రత్యేకమైన నంబర్ కావాలంటే మనం ఇంకెళ్ళి ఓచర్ టైప్స్కి వెళ్ళి ఏ ఓచర్ అయినా సరే జనరల్ గా సేల్స్ చేసుకుంటారు. సేల్స్ కి వెళ్ళి ఇక్కడ మీరు దీని కింద రిటైన్ దగ్గర కింద ఇక్కడ సో సెక్టర్ ఆల్టర్ అడిషనల్ చెప్పి ఇక్కడ జస్ట్ తీసుకుంటే ఇక్కడ మనకు కావాల్సినటువంటి ఫార్మెట్ ఇచ్చినట్లయితే దాని ప్రకారం మనకి సేల్స్ ఓచర్ లో అదే ఫార్మెట్ ప్రకారం ఓచర్ వస్తుంది. ఆ విధంగా ఒక కంపెనీకి అయితే ఆ విధంగా చేయాలి. ఓకే, మన కంపెనీకి మాత్రం అలా కాకుండా కొన్ని కంపెనీలు అదే కంపెనీ, అంటే ఒకే కంపెనీ ఒకే పేరుతో వివిధ రాష్ట్రాల్లో బ్రాంచెస్ వ్యాపారం ఉన్నట్లయితే అప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా, అంటే వివిధ రాష్ట్రాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాంటప్పుడు మామూలుగా వేరే వేరే పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒకే మన కంపెనీ అయినా సరే మనం ఆ వివిధ పేర్లతో మనం ఒక కంపెనీని ప్రతి ఒక్క పేరుతో కంపెనీని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు విడివిడి కంపెనీలు అవుతాయి. అలా కాకుండా ఒకే పేరుతో వివిధ రిజిస్ట్రేషన్లు ఉన్నప్పుడు అన్ని రిజిస్ట్రేషన్ని ఒకే కంపెనీకి సంబంధించి మనం కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత అన్ని రిజిస్ట్రేషన్ నంబర్ని ఒక దాంట్లోని మనం ఎంటర్ చేసుకోవచ్చు. దీన్నే మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అంటాం. ఇలా మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఎంటర్ చేసుకున్నప్పుడు ఆ వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన అడ్రస్లు మనం ఎంటర్ చేయాలి. వివిధ రిజిస్ట్రేషన్ నంబర్లు, వివిధ అడ్రస్లు సెలెక్ట్ చేస్తే తర్వాత మనం సేల్స్ ఓచర్లు ఎంటర్ చేసినప్పుడు ఒక కంపెనీకి ఇంకో కంపెనీకి సంబంధం లేకుండా వాటికి సంబంధించి సపరేట్ గా ప్రత్యేకమైనటువంటి వౌచర్ ఫార్మాట్ సిరీస్, అంటే దాన్నే వౌచర్ నంబరింగ్ సిరీస్ ని ఇచ్చుకోవాలి. ఎందుకంటే మామూలుగా మనం ఎంటర్ చేసినట్లయితే ఉదాహరణ చూడండి, సేల్స్ ఎంటర్ చేసాం 1, ఒక రిజిస్ట్రేషన్ సంబంధించి సేల్ ఎంటర్ చేస్తే అదే అవి కంటిన్యూషన్ నంబర్ లో ఉంటాయి. అంతేగాని విడివిడిగా ఉండవు. అన్ని కంపెనీలకి, అంటే అన్ని రిజిస్ట్రేషన్లకి ఈ నంబరు వౌచర్ నంబరింగ్ యూనిక్ గా ప్రత్యేకంగా ఉండాలి. అలా యూనిక్ నంబరింగ్ ని ఏర్పాటు చేసుకోవాలి. సో ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ పేరు ఒక్కటే, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్, అన్నిటికీ ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ నంబర్ కి సపరేట్ అడ్రస్, అలాగే ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ కి సపరేట్ యూనిక్ ప్రత్యేకమైనటువంటి వౌచర్ నంబరింగ్ ని మనం క్రియేట్ చేసుకొని అప్పుడు ఏ రిజిస్ట్రేషన్ సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ సంబంధించిన ఎంట్రీలు ఆ యొక్క నంబర్ సెట్టింగ్ సిరీస్ ప్రకారం మనం ఎంటర్ చేసుకోవాలి. అదేనా? సో ఇది మనం చేయాల్సిన పని. దీన్ని ఎలా చేయాలి?
అలా చేయాలి మనం. అంటే ఫస్ట్ మనం చూడండి, ఇప్పుడు మనం కంపెనీలోకి వెళ్తాం. వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఈ కంపెనీని నేను క్రియేట్ చేశాను, ఈ కంపెనీని క్రియేట్ చేశాను, మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ అనే కంపెనీ క్రియేట్ చేయడం మామూలే. ఇది మన తెలంగాణలో ఒరిజినల్ ఫస్ట్ పెద్ద కంపెనీ. దీన్నే ప్రైమరీ కంపెనీ అంటాం. దీనికి మనం అడ్రస్ ఇచ్చేసాం, దీన్ని ప్రైమరీ అడ్రస్ అంటాం. ఈ ప్రైమరీ అడ్రస్ ఇచ్చాం, ప్రైమరీ కంపెనీ అయిపోయింది. దీన్ని యాక్సెప్ట్ చేసాం. తర్వాత నెక్స్ట్ వెంటనే అది క్రియేట్ చేసిన వెంటనే నెక్స్ట్ F10 లెవెల్ ఫీచర్స్ కి వెళ్తాం. లేదంటే మనం ఆల్రెడీ క్రియేట్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనం F11 ఫీచర్స్ కి వెళ్ళి ఈ కావాల్సిన వౌచర్, ఐ మీన్ ఆప్షన్స్ అంటే అన్ని ఫీచర్స్ ని బిల్ ఎంట్రీ, మెయింటైన్ అకౌంట్స్, ఇన్వెంటరీ ఆప్షన్స్ తీసుకొని అవి ఆ యొక్క ఫీచర్స్ ని ఎనేబుల్ చేస్తాం. తర్వాత మనం ఈ యొక్క జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దానికి జిఎస్టి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి. అది ఆటోమేటిక్ గా ప్రైమరీ కంపెనీకి సంబంధించి ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. కానీ ప్రైమరీ కంపెనీతో సహా మిగతా ఎన్ని రిజిస్ట్రేషన్ ఉంటే అన్ని రిజిస్ట్రేషన్లకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు సంబంధించి మనకి అడ్రస్ కూడా మనం తీసుకోవాలి. కాబట్టి మనం ఏం చేయాలి, అడ్రస్ ఏంటంటే ముందు అడ్రస్ ఎంటర్ చేసి ఒక్కొక్క రిజిస్ట్రేషన్ ఒక అడ్రస్ ని మనం అలాట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఎనేబుల్ మల్టిపుల్ అడ్రసెస్ కింద దాన్ని ఎస్ చేసినట్లయితే ఫస్ట్ ప్రైమరీ అని వస్తుంది. ఏంటి ప్రైమరీ అనేది? ఒరిజినల్ కంపెనీ, ప్రైమరీ కంపెనీ, ఒరిజినల్ అండ్ మెయిన్ కంపెనీ. సో మల్టిపుల్ రిజిస్టర్ హెచ్ఎండి హిల్స్, మియాపూర్, హైదరాబాద్, దాని యొక్క నంబరు, యొక్క పిన్ కోడ్ నంబరు, మిగతా డీటెయిల్స్ కూడా ఎంటర్ చేస్తాం. ఇది మనం చేసేటటువంటి ఫస్ట్ కంపెనీ అయిపోయింది. దీని తర్వాత మనకి నెక్స్ట్ ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఫస్ట్ కంపెనీ ఇది. దాని తర్వాత మనం ఫస్ట్ లోయర్ డౌన్ డౌన్ యారో నొక్కినట్టయితే నెక్స్ట్ వస్తాం. ఇప్పుడు మనం నేను కొన్ని రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ నంబర్లు అవి చూసుకుంటే చూడండి. ఇప్పుడు ఇంట్లో ఫస్ట్ ప్రైమరీ తెలంగాణ చేసుకున్నాం, తెలంగాణ, తర్వాత ఆంధ్రప్రదేశ్ చేసి దీన్ని సింపుల్ గా ఏపీ అడ్రస్ అని పెట్టుకుంటాం, ఏపీ అడ్రస్ పెట్టుకుంటాం. అడ్రస్ ఏంటి చూడండి, గాంధీనగర్, విజయవాడ. సో విజయవాడ అని పెట్టుకుంటాం. దాని యొక్క నంబర్ ఏమి వచ్చింది ఇక్కడ 5 lakhs ఇచ్చింది. సో గాంధీనగర్, విజయవాడ. సో ఆ నంబరు ఇస్తాం, ఇంకోటి నంబరు, మిగతా డీటెయిల్స్ అని ఇస్తాం. ఇది యాక్సెప్ట్ చేసాం అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ ఏం తీసుకుంటాం, బెంగళూరు తీసుకుంటాం, బెంగళూరు కర్ణాటక. సో కేఏ అడ్రస్ అని పెట్టుకుంటాం. కేఏ అడ్రస్ కావాలంటే మనం ఇట్లా లేకుండా సింపుల్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అని, ఆంధ్రప్రదేశ్ అడ్రస్, తెలంగాణ, కర్ణాటక అడ్రస్ దీన్ని తీసుకొని కంపెనీ పేరు ముందు తీసుకున్నాం. ఏ కంపెనీ తీసుకుంటాం, అదే కంపెనీ కాబట్టి అన్నిటికీ ఇక్కడ కిందకు వచ్చిందో అది ఇక్కడ సేమ్ కంపెనీ కాపీ చేస్తాం, అది పేస్ట్ చేస్తాం. ఇక్కడ ఇదేంటి, గాంధీనగర్ బెంగళూరు, బెంగళూరులో గాంధీనగర్ ఉంది. సో గాంధీనగర్ బెంగళూరు, అంతకుముందు బెంగళూరు అనేసాం. సో నెక్స్ట్ వచ్చాం, నెక్స్ట్ ఏముంది మనకి, శ్రీనగర్ నాడు. సో నెక్స్ట్ టీ అని పెట్టుకుంటాం, కంపెనీ పేరు ఒకటే, సారీ కంపెనీ పేరు ఒకటే, అదే కాపీ చేసుకుంటాం. కిందకు వచ్చిన తర్వాత కంపెనీ పేరు అదే, శ్రీనగర్ చెన్నై, చెన్నై. సో దీనికి వచ్చి 6,17,000 నంబర్, 6,17,000, మిగతా డీటెయిల్స్ ఇస్తాం, యాక్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది మనకుండేది ఇంతవరకే కాబట్టి మనం ఇంతవరకే తీసుకున్నాం. దాని తర్వాత ఓపెన్ వచ్చే నంబర్లు కూడా తీసుకోవాలి కదా, అడ్రస్ పెట్టుకుని అడ్రస్ తోటి నంబర్లు కూడా తీసుకోవాలి. ఓకే. సో దాని తర్వాత ఇంకా వేరే కంపెనీలు ఏం లేవు కాబట్టి ఉంటే ఇంకొక అడ్రస్ ఇస్తాం, లేదంటే ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఇది యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ F11కి రావాలి. మళ్ళీ F11కి వచ్చి ఇక్కడ ఎస్ వచ్చేమే, ఆడొచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒరిజినల్ కంపెనీని తీసుకుంటుంది. ఏంటి ఒరిజినల్ గా మనం క్రియేట్ చేసిన కంపెనీ అంటే అదే కదా, ఇంకా మిగతా కంపెనీలు రిజిస్ట్రేషన్ నెంబర్ క్రియేట్ చేయాలి, అడ్రస్ క్రియేట్ చేసాం, నెక్స్ట్ రిజిస్ట్రేషన్స్ ఇవ్వాలి. సో తెలంగాణ ఫస్ట్, అది ఆల్రెడీ ఫస్ట్ డిఫాల్ట్ కంపెనీగా అన్ని ఎంటర్ చేసినాం. తెలంగాణ ఇక్కడ అడ్రస్ టైప్ వచ్చి ప్రైమరీ. తెలంగాణ ప్రైమరీ అంటే ఏంది, దాని ఒరిజినల్ అడ్రస్ అది
మనం దాంట్లో ప్రైమరీ దాంట్లో ఒరిజినల్ అడ్రస్ ఇచ్చిన్నాం, అది తీసుకుంటాం. నెక్స్ట్ రెగ్యులరు, దాని యొక్క నంబర్ ఇచ్చాం. సో దాని నంబర్ చూడండి, ఇక్కడ ఉంది తెలంగాణలో నంబర్ చూడండి ఓకే, తెలంగాణ నంబర్. నెక్స్ట్ మంత్లీ తీసుకుంటాం. ఇక్కడ వచ్చి ఈవే బిల్ ఇద్దాం. కిందకు వచ్చి దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత యాక్సెప్ట్కి వస్తుంది. దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక నంబర్కి ఇంకొక జిఎస్టీ రిజిస్ట్రేషన్, ఇంకొక రిజిస్ట్రేషన్ వేయాలి కదా. దానికోసం అనదర్ రిజిస్ట్రేషన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ రావాలి. బ్యాక్ వస్తే క్రియేట్ అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఫర్ ద కంపెనీ. దీన్ని ఎస్ నొక్కి యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ రిజిస్ట్రేషన్కి వెళ్తాం. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఎన్ని వెనక్కి రాకుండా ఒకేసారి ఇక్కడ నుంచి ఇక్కడికి దీని పైన వచ్చి కిందకి డౌన్ యారో తోటి వచ్చేయచ్చు. అంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ నేమ్ అంటాం. ఇదేంటి తెలంగాణ అంటే తెలంగాణ రిజిస్ట్రేషను. సో దాన్నే రిజిస్ట్రేషన్ నేమ్ అంటాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ నేమ్ తెలంగాణ రిజిస్ట్రేషన్ నేమ్ అనేటటువంటి ఆప్షన్ని మనం పెట్టుకుంటే మంచిది. కాబట్టి F12కి వెళ్ళి ఫస్ట్ది షో రిజిస్ట్రేషన్ నేమ్ ఎస్ అని ఇస్తే రిజిస్ట్రేషన్ నేమ్ చూడండి ఆటోమేటిక్గా తెలంగాణ కదా, ఇది తెలంగాణ రిజిస్ట్రేషన్ చూపిస్తుంది. మనం ఎంటర్ చేస్తే నెక్స్ట్ ఏడకి వస్తాం. అయిన తర్వాత డౌన్ యారో నొక్కినట్లయితే అనదర్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎస్ నొక్కి దీన్ని ఈ అడ్రస్ యాక్సెప్ట్, ఈ యొక్క రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ వెళ్తాం. నెక్స్ట్ ఏం చేసినాం మనం, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్, అదే మనకి దాంట్లో ఉంటుంది. దేంట్లో ఆంధ్రప్రదేశ్ దాంట్లో ఉంటుంది, సెలెక్ట్ చేసుకుంటాం. అడ్రస్ ఏం చేసినాం, ఆంధ్రప్రదేశ్కి ఏపీ అడ్రస్ ఇచ్చినాం. అక్కడ ఏపీ అడ్రస్ రెగ్యులర్, దీని నంబర్ ఎంత, ఇక్కడ రెగ్యులర్ విజయవాడ, దీని నంబర్ కాపీ చేస్తున్నాను, దీని నంబర్ ఇస్తున్నాను. మంత్లీ ఇదంతా ఇవన్నీ మామూలుగా తీసుకుంటాం. వచ్చి నో తీసుకొని నెక్స్ట్ ఆటోమేటిక్ మళ్ళీ ఎక్కడికి వస్తాం. మళ్ళీ డౌన్ యారో నొక్కి మళ్ళీ ఎస్ నొక్కితే యాక్సెప్ట్ చేస్తే ఈ డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్ డీటెయిల్స్ యాక్సెప్ట్ అయిపోతాయి. నెక్స్ట్ దాని ఆంధ్రప్రదేశ్ తర్వాత బెంగళూరు కర్ణాటక. సో కర్ణాటక అని ఇచ్చేస్తే అడ్రస్ వచ్చి కేఏ అడ్రస్ కర్ణాటక. ఎందుకంటే ఈ అడ్రస్ మనం బిల్స్ ఇష్యూ చేసినప్పుడు ఆ బిల్లు మీద ఈ అడ్రస్ ఉండాలి. సో రెగ్యులర్ నో నంబర్ వచ్చి ఇక్కడ కర్ణాటక నంబర్ తీసుకుంటాం. బెంగళూరు 29, కర్ణాటక 29 తీసుకున్నాం. ఇది వచ్చి తీసుకొని ఇక్కడికి వచ్చి నో ఇస్తాం. మళ్ళీ ఇక్కడ వేస్తే కర్ణాటక రిజిస్ట్రేషన్కి వచ్చాం. డౌన్ యారో నొక్కితే కిందకు వస్తాం. డౌన్ యారో కిందకు వస్తే నెక్స్ట్ ఏముంది, తమిళనాడు ఎంటర్ చేస్తే ఇప్పుడు చేసింది కర్ణాటక కదా. కర్ణాటక అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే ఎస్ చేసి యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ తమిళనాడు ప్రైమరీ అడ్రస్ ఏంది, టిఎన్ అడ్రస్, తమిళనాడు అడ్రస్. సో రెగ్యులర్ నంబర్ తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చిన నంబరు 33, అది తమిళనాడు 33 నంబర్ తీసుకుంటాం. ఇక్కడికి వచ్చి తీసుకొని ఇక్కడ నో పెడతాం. నో పెట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం కిందకి వచ్చి ఎస్ పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొకటి లేదు, ఇంతవరకు 4 కంపెనీలే కాబట్టి 4 అడ్రస్లే, 4 రిజిస్ట్రేషన్లే. కాబట్టి నేరుగా కిందకి వచ్చినా అక్కడికి వెళ్ళిపోయి ఎస్ నొక్కేస్తాం. సో యాక్సెప్ట్ చేసాం 4. ఇది అయిన వెంటనే ఇప్పుడు ఏం చేయాలా, సో అడ్రస్లు పెట్టాం, మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ పెట్టాం. ఇంకోటి మల్టిపుల్ సిరీస్ పెట్టాలి అంటే యూనిక్ సిరీస్, ప్రత్యేకమైన సిరీస్ పెట్టాలి. దానికోసం అడుగుతుంది ఈ సిరీస్ మీరు అన్ని ఓచెస్లో ఏ ఓచెలు కావాలంటే ఓచెస్ అన్ని జనరల్ కింద అన్నిటిని తయారు చేసుకోవాలి. మనం ఒక్కటి సేల్స్ మాత్రం తీసుకోవాలి. అదే విధంగా అన్ని ఓచెల్ని పెట్టుకోవాలి. సో ఇక్కడ యూనిక్ ఓచర్ నంబరింగ్ సిరీస్ యూ వాంట్ టు క్రియేట్ అని చెప్పాడు. దానికి వచ్చి టు గో టు క్యాటర్ టు ద మల్టిపుల్ జిఎస్టీ మల్టిపుల్ నంబర్స్ కావాలి. సో యూ కెన్ చేస్తే అకౌంట్స్ అండ్ గో టు ద రిలివెంట్ సర్చ్ ఓచర్ టైప్స్. ఎస్ నొక్కితే ఇక్కడ ఓచర్లు వచ్చినాయి. ఇక్కడ మనకి ఏది కావాలంటే సేల్స్ అనుకో, ఇది తీసుకొని ఇక్కడ మనం క్రియేట్ చేయొచ్చు. ఏంటి, ఓచర్ నంబర్స్. సరేనా, దీన్ని ఇంకో దగ్గర కూడా చేయొచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అది చేద్దాం, ఇది వదిలేద్దాం, తర్వాత చేద్దాం. ఓకే, ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేసేస్తాం. అయిపోయింది, ఇదంతా అయిపోయింది. సో ఓకే, క్లోజ్ చేసాం. ఇప్పుడు ఈ విండోని మనం క్లోజ్ చేయాలి. అడ్రస్లు ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని యాక్సెప్ట్ చేసేస్తే ఇది సేవ్ అయిపోయింది. ఇప్పుడు F11కి వచ్చినట్లయితే మామూలుగా మనం క్లిక్ చేస్తే తెలంగాణ ఆ డీటెయిల్స్ కనపడతాయి. కానీ ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్లు అన్నీ కనపడతాయి. ఏది కావాలంటే దాన్ని క్లిక్ చేస్తే తెలంగాణ క్లిక్ చేస్తే తెలంగాణ డీటెయిల్స్ కనపడతాయి. కర్ణాటక క్లిక్ చేస్తే కర్ణాటక డీటెయిల్స్. సో ఏది క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ మనకి కనిపిస్తాయి. ఇలా మనం ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. అయిపోయిందా, ఇది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం కావాలి మనకి, ఒక్కొక్క సిరీస్కి ఒకటి. మామూలుగా మనం చూడండి ఓచర్స్ తీసుకుంటాం, సేల్స్ తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది వచ్చి మనం ఎలా క్రియేట్ చేసినా F11లో తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్లో ఇక్కడ ఈ నేమ్స్ వచ్చి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో తీసుకుంది, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఇక్కడ కూడా మనకి బై డిఫాల్ట్ ఇక్కడ మనం ఓచర్స్కి వస్తే బై డిఫాల్ట్ ఏ రిజిస్ట్రేషన్ ఒక్కో రిజిస్ట్రేషన్ ఒక నెంబర్ కదా, ఎంట్రీ చేసినప్పుడు ఒక్కో రిజిస్ట్రేషన్
ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ సీరియల్ నెంబర్ బై డిఫాల్ట్ 1 ఉంది. దీనికి ఎంటర్ చేసామనుకో 1 తర్వాత ఏమొస్తుంది 2 వస్తుంది. ఆంధ్రప్రదేశ్ 1 తర్వాత 2 వస్తుంది. 2 తర్వాత 3 వస్తుంది. ఇలా వస్తుంది. సపోజ్ రిజిస్ట్రేషన్ మార్చి వేరే రిజిస్ట్రేషన్ ఎంటర్ చేయాలి. తర్వాత సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఏది కావాలి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ తీసుకున్నాం. తెలంగాణ తీసుకుంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 1 2 3 ఎంటర్ చేసాం కదా, తెలంగాణలో మళ్ళీ 4 నుంచి కంటిన్యూ అవుద్ది. సో మళ్ళీ తెలంగాణ సపరేట్గా మళ్ళీ 1 2 3 రావాలి కదా, అలా రాదు. అందుకనే మనం సపరేట్గా ప్రత్యేక సిరీస్ని క్రియేట్ చేయాలి. ఇదైతే అలాగే కంటిన్యూ అవుతుంది. 1 2 3 ఆంధ్రప్రదేశ్, 4 5 6 7 తెలంగాణ వచ్చిందనుకో మళ్ళీ తమిళనాడు తీసుకుంటే 8 9 10 అట్లా వస్తుంది అనమాట కంటిన్యూషన్. సో బ్రేకింగ్ ఉండకూడదు కదా, కంటిన్యూగా ప్రతి రిజిస్ట్రేషన్లో ఉండాలి. దానికోసం స్పెషల్గా మనం యూనిక్గా తయారు చేసుకోవాలి. అది ఎలా తయారు చేయాలంటే చూడండి, ఇక్కడ ఆల్టర్కి వెళ్ళి ఇలా క్రియేట్కి కూడా వెళ్ళచ్చు. క్రియేట్కి వెళ్తే ఓచర్ టైప్స్ అంటే ఇక్కడ క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఓచర్ పేరు కూడా ఇప్పుడు ఆల్టర్కి వెళ్ళినట్లయితే ఆల్రెడీ ఉన్నాయి కదా ఓచర్ టైప్స్, ఈ ఓచర్ టైప్స్ ఉంటాయి. దీనికి వెళ్ళి ఏదైనా తయారు చేయొచ్చు మనం. ప్రస్తుతానికి నేను సేల్స్కి తయారు చేస్తున్నాను. సేల్స్కి తయారు చేస్తే ఇప్పుడు మనం సేల్స్ వౌచరు, సో వౌచర్ టైప్ సేల్స్ ఎస్. ఇక్కడ చూడండి మెథడ్ ఆఫ్ వౌచర్ నంబరింగ్ ఆటోమేటిక్గా ఒకటి యాడ్ నెంబర్ మారుతూ పోతుంది, ఒకటి యాడ్ అవుతూ పోతుంటుంది. అలాగే రిటైన్ ఒరిజినల్ వౌచర్ నెంబర్ అంటే మనం వౌచర్లో 10 వౌచర్లు ఉంటే మధ్యలో ఏదన్నా ఒక వౌచర్ నెంబర్ని మనం డిలీట్ చేస్తే 10 ఉన్నాయి అనుకోండి, మధ్యలో 5 డిలీట్ చేస్తే మామూలుగా ఇంతకుముందు 6 ముందుకు 6 5 7 వచ్చి 6 ఇట్లా అవుతాయి. అలా కాకుండా ఆ నంబర్లు ఏం మారకుండా అలాగే ఉండాలి. అది అన్నమాట. ఇది రీ నంబర్ వౌచర్ అంటే మారిపోతాయి. రిటైన్ ఒరిజినల్ వౌచర్ నెంబర్ అంటే నంబర్లు ఏం మారవు. 5 డిలీట్ చేసే ఉంటే 4 ఉంటుంది, తర్వాత 6 ఉంటుంది, మధ్యలో 5 ఉండదు. కానీ 5 ఇప్పుడు ఇంతకుముందు క్యాన్సిల్ చేసేవాళ్ళం, అంతకుముందు క్యాన్సిల్ చేయాలి, ఈ ఆప్షన్ లేదు. ఆ క్యాన్సిల్ చేస్తే అక్కడ వౌచర్ నెంబర్ ఉంటుంది, డేట్ ఉంటుంది, కానీ పార్టీ పేరు అమౌంట్ ఉండదు. అంటే వౌచర్ లోపల డీటెయిల్స్ ఏమి ఉండవు, వౌచర్ నెంబరు డేట్ ఉంటుంది. అలాగే అక్కడ పార్టీ దగ్గర వచ్చి క్యాన్సిల్ అని ఉంటుంది, దాన్నే క్లిక్ చేసి మనం అదే నెంబర్ అదే డేట్ నాడు వేరే పార్టీ వేరే గూడ్స్ తోటి మనం వౌచర్ని తయారు చేయొచ్చు. కానీ ఇక్కడ అది అసలు కనపడదు, అది ఇంకో దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళి అప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు అదే నంబర్తో అదే డేట్ నాడు మనం వేరే వౌచర్ని ఏ పేరైనా సరే, ఏ పార్టీ అయినా, ఏ గూడ్స్ అయినా సరే మనం వౌచర్ని మళ్ళీ ఇంకొక వౌచర్ని తయారు చేసుకోవచ్చు. ఇలా ఇంకో దగ్గర నుండి చూపిస్తాను అది. ఓకే, సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇది మామూలుగా. నెక్స్ట్ కిందకు వచ్చి ఇక్కడ ఎస్ నొక్కామంటే యూనిక్ సిరీస్ ఎలా తయారు చేయాలి. ఇదేంటిది ఒక్క కంపెనీకి మాత్రమే, దానికి మనం తయారు చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత బయటకు వెళ్ళిపోతాం, అయిపోతుంది. ఒకటే కంపెనీ అయితే అలా చేస్తాం. ఇప్పుడు ఏం కావాలి మనకి 4 కంపెనీలు ఉన్నాయి, 4 సిరీస్ అంటే 4 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. 4 రిజిస్ట్రేషన్స్కి 4 ప్రత్యేకమైనటువంటి సిరీస్ కావాలి. కాబట్టి ఇక్కడ మనం దీన్ని మార్చుకొని ఆ ప్రత్యేకమైన సిరీస్ కావాలంటే వేరే ఆప్షన్ పెట్టుకోవాలి. అప్పుడు ఈ 2 వెళ్ళిపోతాయి. ఈ 2 వచ్చి ప్రత్యేక సిరీస్ మనం తయారు చేస్తామే, ప్రతి సిరీస్కి ఇది అడుగుతుంది. ఆ సిరీస్ ఆటోమేటిక్గా కాదా, రిటైన్ ఒరిజినల్ నెంబరా కాదని ప్రతి సిరీస్కి ఇక్కడ వచ్చి ఇక్కడ సిరీస్ తయారు చేస్తాం కాబట్టి సింగిల్ కంపెనీకి ఇక్కడ అడుగుతుంది. అప్పుడేమవుతుందంటే ఏ సిరీస్ ఏ కంపెనీకి అంటే ఏ రిజిస్ట్రేషన్కి ఏ సిరీస్ మనం చేస్తామో అక్కడ అడుగుతుంది. దీనికి ఏం చేయాలి, మల్టిపుల్ పెట్టుకోవాలి. చాయిస్ F12 నొక్కి చూడండి ఇక్కడ మెథడ్ ఆఫ్ వౌచర్ నంబరింగ్ అంటే ఎస్ అంటే ఆటోమేటిక్గా చూసినాం కదా. పోతే డిఫైన్ మల్టిపుల్ నంబరింగ్ సిరీస్ ఫార్ వౌచర్స్ అనేది దీన్ని ఎస్ చేయాలి. చేస్తే ఇప్పుడు చూడండి ఆ 2 వెళ్ళిపోయినాయి. ఏది ఆటోమేటిక్ రిటైన్ అది ఇంకో దగ్గర ఉంటుంది, లేదు. ఇప్పుడు ఏమవుతుంది, మనం అక్కడ ఇచ్చింది డిఫైన్ మల్టిపుల్ నంబరింగ్ సిరీస్ ఫార్ వౌచర్స్, దీన్ని ఎస్ చేస్తే యాక్సెప్ట్. అప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ చాలా వౌచర్స్ డైరెక్ట్గా దానికి వెళ్ళదు, ఫార్మెట్కి దీనికి వెళ్తుంది. ఇక్కడ ఏం చూస్తుందంటే డిఫాల్ట్ అంటే ఏంది 1 2 3 4 5 నంబర్స్, మనం ఏమి నంబరింగ్ ఇవ్వలేదు కదా, అందువల్ల డిఫాల్ట్. దీన్ని క్లిక్ చేస్తే 1 2 3 4 వేస్తాయి. మనం మిగతా కొన్ని వేరే సిరీస్ క్రియేట్ చేసిన తర్వాత ప్రతిసారి వస్తుంటుంది ఇది. దీనికి మనం డీటెయిల్ డిలీట్ చేయొచ్చు. ఫస్ట్ తీసుకుంటే ఏంటి సిరీస్కి ఒక్కో సిరీస్కి నేమ్ ఇద్దాం. ఫస్ట్ టీజీ తెలంగాణ సిరీస్ అని ఇస్తాం. ఇక్కడ వస్తుంది చూడు ఆటోమేటిక్ రిటైన్ ఒరిజినల్ నెంబర్. ఆ ఫార్మాట్లో ఉండాలి చూడండి, ఆల్టర్ అడిషనల్ నంబరింగ్ డీటెయిల్స్ ఎస్ నొక్కితే ఎట్లా వస్తుంది. ఇక్కడ ఎప్పుడైనా సరే 1తో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు సంవత్సరం బిగినింగ్లో స్టార్ట్ చేయండి, మధ్యలో స్టార్ట్ చేయొద్దు, సరేనా. పోతే ఎందుకంటే నా పాత నంబర్లు మారవ కానీ వేరే ఫార్మాట్ మారిపోద్ది, మనం కొత్తగా పెట్టే ఫార్మాట్ రాదనమాట పాతోటికి. కాబట్టి స్టార్టింగ్ నెంబర్ 1. పోతే విడ్త్, సో ఇన్వాయిస్ యొక్క నంబరు ఎన్ని డిజిట్లు ఉంటుంది, అది విడ్త్ అంటే. సో జనరల్గా మనకి బిజినెస్ని బట్టి ఒక్కొక్క సిరీస్ ఒక్కొక్క
రిజిస్ట్రేషన్కి ఒక్కొక్క సిరీస్ ఒక్కొక్క నంబర్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ బిజినెస్ ఉంటే 4 డిజిట్లు కావాలి అంటే 9999 అంతవరకు. 3 డిజిట్లు అయితే 9999 వరకు 3 డిజిట్లు అట్లా చేసుకోవచ్చు అనమాట. నేను ప్రస్తుతానికి 3 డిజిట్లు తీసుకుంటున్నా. ఇలా తీసుకున్నట్లయితే సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు, సింగిల్ నెంబర్ వచ్చినప్పుడు 3 డిజిట్లు ఎట్లా వస్తాయి అంటే నంబర్కి ముందు జీరోస్ పెట్టాలి. సో 1 అనుకో, 3 నంబర్లు కావాలంటే ముందు 2 సున్నాలు ఉండాలి. అలా ముందు జీరోస్ పెట్టాలనా అంటే చూడండి, ప్రిఫిక్స్ 0 ముందు 0 పెట్టాలి. ఎస్, మనం అది పెట్టకపోతే 1 2 3 4 వస్తుంది, 99 దాకా వచ్చి ఆగిపోద్ది అనమాట. అట్లా కాబట్టి అది పెట్టుకుంటే మనకి ముందు జీరోస్ ఉంటే బాగుంటుంది. ఎప్పటి నుంచి 1425 నా స్టార్టింగ్ నెంబర్ 1 ఇయర్లీ. ఎక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 1425. ఓకే, ఇక్కడ ఏం పెట్టాలంటే మామూలుగా వేరే వేరే రిజిస్ట్రేషన్లు కాబట్టి రిజిస్ట్రేషన్ నేమ్ ఫస్ట్ తీసుకుంది ఏంది, మనం ఫస్ట్ ఏం తీసుకున్నాం, తెలంగాణ కదా. సో తెలంగాణ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే టీజీ అని పెడతాం. టీజీ పెట్టి స్లాష్ ఇచ్చి మనం ఇక్కడ వదిలేసి నెక్స్ట్ మళ్ళీ పక్కకి వెళ్ళి మళ్ళీ 14 నుంచి మళ్ళీ స్లాష్ ఇచ్చి మనం సేల్స్ అనుకో ఎస్ఎల్ఈ ఓచర్ పేరు, ఎందుకు అన్ని ఓచర్లు చేస్తాం కదా. ఇప్పుడు ఓచర్ల పేరు పెట్టుకోవాలి. ఊరికి నంబర్ ఇస్తే ఏ ఓచర్ అని, అన్నిటికీ నంబర్లు ఈ నంబర్ అన్నిటికీ ఉంటుంది అనుకో, ఆ ఓచర్ ఏందో కావాలి ఎస్ఎల్ఈ ఇటు పెట్టుకుంటే చూడండి ఇక్కడ టీజీ. ఈ టీజీ స్లాష్ తర్వాత ఇది ప్రిఫిక్స్ అంటే నంబర్కి ముందు నంబర్ తర్వాత సో మధ్యలో నంబర్ ఉంటుంది. అలా చేసుకోవచ్చు. లేదంటే ఓచర్ నెంబర్ కూడా ఇక్కడే వేసి స్లాష్ వేసి నంబర్ లాస్ట్లో వచ్చి చేసుకోవాలంటే అప్పుడు ఇక్కడ లేకుండా తీసేసి ఇక్కడికి వచ్చి లాస్ట్లో సో ఎస్ఎల్ఈ అని పెట్టుకొని మళ్ళీ స్లాష్ పెడితే ఇది వచ్చి వీటి ఎస్ఎల్ఈ అంటే సేల్స్, పర్చేజ్ అనుకో పియూఆర్ అట్లా పెట్టుకోవచ్చు, పేమెంట్ పివైటి, రిసిప్ట్ ఆర్సిటి అట్లా మన ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. పెడితే దీని తర్వాత నంబర్ వస్తుంది. ఇది అయిపోయింది. ఇది అయిన తర్వాత యాక్సెప్ట్ చేసేస్తాం. చూడండి టీజీ సిరీస్ అయిపోయింది. మనం అన్ని క్రియేట్ చేయాలి కదా, అందువల్ల చూడండి క్రియేట్ అందుతాం. తెలంగాణ తర్వాత ఏపీ తీసుకుంటాం, ఏపీ సిరీస్ తీసుకుంటాం. ఆటోమేటిక్ రిటైన్ నంబర్ S13 దీనికి కూడా తీసుకుందాం. దీనికి ఎస్ తీసుకుంటాం. 1425 ఇయర్లీ 1425 ఇక్కడ ఏపీ కదా, ఏపీ స్లాష్ ఎస్ఎల్ఈ స్లాష్ అంతే. ఇక్కడ ఏం అక్కర్లేదు, ఇక్కడ నంబర్ కదా వస్తుంది. దీని తర్వాత ఇంకా నంబరే ముందు ఇస్తున్నాం, వెనకేమి ఇట్లేదు నంబర్ వెనకాల. యాక్సెప్ట్. సో ఏపీ సిరీస్ అయిపోయింది. నెక్స్ట్ టీజీ ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. నెక్స్ట్ తమిళనాడు తీసుకున్నాం. తమిళనాడు సిరీస్ ఆటోమేటిక్ డిటైన్ నంబర్ ఎస్ తీసుకొని ఇక్కడ 13 ఎస్ నంబర్లు కావాలంటే కొన్నిటికి మార్చుకోవచ్చు, 4 చేసుకోవచ్చు మన బిజినెస్ని బట్టి, మన ఎక్స్పెక్టేషన్. 14 ఇది వచ్చి తమిళనాడు కదా, కాబట్టి తమిళనాడు ఎస్ఎల్ఈ ఎస్ఎల్ఈ సేల్ కాబట్టి ఎస్ఎల్ అని పెట్టుకోవచ్చు, లేదంటే ఎస్ఎల్ఈ సేల్స్ అని. ఎస్ఎల్ఈ తర్వాత లాస్ట్లో తమిళనాడు స్లాష్ ఎస్ఎల్ఈ మళ్ళీ స్లాష్ పెడితే స్లాష్ తర్వాత నంబర్ వస్తుంది. యాక్సెప్ట్ అయిపోయింది. సో తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కర్ణాటక కేఏ సిరీస్ అని పెట్టుకుంటాం. యాక్సెప్ట్ ఎస్ వచ్చి 13 ఎస్ నంబర్లు మార్చుకోవచ్చు, చెప్పాను అది మన ఇష్టం, మన అవసరాన్ని బట్టి పెట్టుకుంటాం. మళ్ళీ 14 కాబట్టి కేఏ కాబట్టి కేఏ స్లాష్ ఎస్ఏఎల్ స్లాష్ ఎస్ఎల్ఈ స్లాష్ ఏదైనా పేరు పెట్టుకు ఎస్ఈఎల్ అని పెట్టుకోవచ్చు, సెల్ అని ఏదైనా పెట్టుకోవచ్చు. యాక్సెప్ట్ చూడండి 4 తయారు చేసినాం. అయిపోయిందా. వెనక్కి వచ్చేసిన తర్వాత వెంటనే దీన్ని యాక్సెప్ట్ చేసేయకూడదు. దీన్ని యాక్సెప్ట్ చేయాలి కానీ వెంటనే యాక్సెప్ట్ చేయకూడదు, లాస్ట్ వరకు రావాలి. ఇక్కడికి వచ్చి లాస్ట్లో చూడండి స్టాట్యూటరీ డేస్ ఎనీ అని ఉంది, రిజిస్ట్రేషన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి కదా, అన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఇక్కడ మనం డిఫాల్ట్ రిజిస్ట్రేషన్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ అంటే వీటిలో డిఫాల్ట్గా ఏది తీసుకున్నా మామూలుగా మనకి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్లో ఫస్ట్ ఏపీ తీసుకుంటుంది, మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకుంటాం. సో మనకు కావాల్సిన రిజిస్ట్రేషను ఏది సెలెక్ట్ చేసుకుంటాం ఎంట్రీస్కి, అది మామూలుగా మనం డిఫాల్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రిజిస్ట్రేషన్ ఎంట్రీలు ఎన్ని వేసినా అలాగే ఉంటుంది. రిజిస్ట్రేషన్ మార్చామంటే ఆ కొత్త రిజిస్ట్రేషన్కి ఒక్క ఓచర్కి మాత్రమే మళ్ళీ ఒరిజినల్ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతుంది. అంటే ప్రతిసారి మనకి సెలెక్ట్ చేసుకుంటున్నారు ఒకే దాంట్లో 4000 వేరేది. అప్పుడు అందువల్ల డిఫాల్ట్ తీసుకోకుండా ఎన్ని తీసుకున్నామంటే మనది సెలెక్ట్ చేసుకున్నా దానికి సంబంధించి ఓచర్లు అన్నీ ఎంటర్ చేసిన దాకా
ఆ రిజిస్ట్రేషన్ మారదు. మళ్ళీ మనం వేరే రిజిస్ట్రేషన్ మార్చితేనే మారుతుంది. డేట్ చేసాం కదా, డేట్ కాలంలో మనం డేట్ ఇచ్చినట్లయితే ఒక్క వయసులకు మాత్రం ఆ డేట్ ఉంటుంది, తిరిగి మళ్ళీ పాత డేట్కి వెళ్ళిపోతుంది. అదే F2లో మనం డేట్ మార్చినట్లయితే ఎన్ని ఎంట్రీలు వేసినా సరే, ఏ డేట్ అయినా సరే అలాగే ఉంటుంది డేట్, మనం మారిస్తే తప్ప. కాబట్టి ఎన్ని పెట్టుకుని అక్కడ కూడా ఎన్ని పెట్టుకుంటాం, కాబట్టి ఎన్ని పెట్టుకునేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం చేసాం. ఏంటిది? వౌచర్లు. అది అయిపోతే ఫార్మెట్ అన్ని ఇచ్చాం. ఇప్పుడు వౌచర్లు ఎంటర్ చేయాలంటే ఇప్పుడు మనకేంటి, కొత్త ఫార్మెట్ వస్తుంది. ఇప్పుడు మామూలుగా చూస్తే చూడండి, ఇక్కడ మనం ఇందా చేసాం కాబట్టి వచ్చింది. మామూలుగా మనం ఎప్పుడైనా సరే బై డిఫాల్ట్ ఫస్ట్ దాదాపు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది. దాని తర్వాత మనం ఎప్పుడైనా వోచర్ ఓపెన్ చేస్తే మనకి పేమెంట్ వోచర్ వస్తుంది. మనం ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటే లాస్ట్ ఏ వోచర్లో వర్క్ చేసామో, కాంట్రా, రిసిప్ట్, జర్నల్, లాస్ట్ ఏ ఎంట్రీ వేసి ఉన్నామో అదే వోచర్ ఓపెన్ అవుతుంది. లేదు కొత్తగా మనం జస్ట్ స్టార్ట్ చేస్తే వౌచర్స్ అని పేమెంట్ ఉంటుంది. ఇప్పుడు మనకేం కావాలి, మనం ఎంట్రీ వేసేటప్పుడు ఏ దాంట్లో ఏ రిజిస్ట్రేషన్లో వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం మాత్రం 2 ఆప్షన్స్ తీసుకోవాలి. తర్వాత నుంచి మామూలు ఫస్ట్ మనకి ఏం కావాలి, మనం రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క ఈ యొక్క వోచర్ నంబరింగ్ ఉంది, ఆ సిరీస్ నంబరింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. 2 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సిరీస్ నంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంటుంది చూడండి, ఇక్కడ ఏముందో కంపెనీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ F3. మన దాంట్లో F3 నొక్కొచ్చు, ఇలాంటిదే నొక్కితే ఇక్కడ వస్తుంది. ఏ రిజిస్ట్రేషన్ కావాలి మనకి, ఇప్పుడు సపోజ్ తెలంగాణ కావాలి. సెలెక్ట్ చేసుకుంటే చూడండి తెలంగాణ రిజిస్ట్రేషన్ వచ్చేసింది. తెలంగాణ రిజిస్ట్రేషన్ వచ్చేసింది. మనకి సిరీస్ కావాలి. ఏ సిరీస్ కావాలి? తెలంగాణ సిరీసు. అదే తీసుకుంటే ఎట్లా వస్తుంది అది? ఏ వోచర్కి మనకి ఇచ్చిన సిరీసు? సేల్స్ వోచర్కి. కాబట్టి సేల్స్ వోచర్ అంటే F8 తీసుకున్నట్లయితే చూడండి సిరీసు ఏంటి, ఏ సిరీస్ డిఫాల్ట్ ఉంది, బయట డిఫాల్ట్ మనకు కావాలి టీజీ సిరీస్. సో టీజీ సిరీస్ తీసుకున్నామంటే చూడండి ఇక్కడ మళ్ళీ తప్పు వచ్చింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది, ఒరిజినల్కి వెళ్ళిపోయింది టీజీ. మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే సరే సార్, ఆంధ్రప్రదేశ్ కాదు టీజీ, తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకి టీజీ సిరీస్ ఆటోమేటిక్గా ఇట్లా అది వస్తుంది అనమాట. ఇట్లా ఫస్ట్ టైం మనం ఒకవేళ ఓపెన్ చేయడంతో ఇట్లా సేల్స్ ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉంటే ఇట్లా ఉన్నప్పుడు మనం సేల్స్ ఉంటే మనం ఇక్కడికి వెళ్ళి ఏడు నుంచి తెలంగాణ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి తెలంగాణ వస్తుంది. టీజీ సిరీస్ తీసుకుంటే చూడండి ఇక్కడ సో సిస్టమ్ డిఫాల్ట్ అని తీసుకోవాలి. ఇది అన్యూజ్డ్ నంబర్స్, ఇది సిస్టమ్ డిఫాల్ట్ తీసుకుంటే చూడండి తెలంగాణ వచ్చేసింది, ఇక్కడ తెలంగాణ వచ్చేసింది. ఓకే, కాబట్టి మనం ఎంటర్ అయ్యేటప్పుడు లోపల మనం ఫస్ట్ మన వోచరు ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఇది ఉందనుకోండి, మనం ఫస్ట్ సేల్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మళ్ళీ అయినా ఇది వస్తుంది. డిఫాల్ట్ కాకుండా మనకి టీజీ సిరీస్ తీసుకుంటే ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఇక్కడ రావాలి. అందువల్ల డైరెక్ట్గా మనం ఫస్టే వోచర్లోకి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఏదున్నా సరే మనం ఇక్కడికి వచ్చి ఫస్ట్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుంటే సిరీస్ కూడా అది అడుగుతుంది, టీజీ సిరీసు డిఫాల్ట్. కాబట్టి తెలంగాణ రిజిస్ట్రేషన్ టీజీ ఇక్కడ తీసుకోవాలి. ఒకవేళ రాకపోతే ఏదన్నా రాకపోతే ఇదేమో రిజిస్ట్రేషన్ సెలెక్షన్, ఇదేమో ఇది, కానీ కింద అది వస్తే దాని కింద డిఫాల్ట్ ఏది సిస్టమ్ డిఫాల్ట్ తీసుకుంటే కరెక్ట్గా వచ్చేసింది. సిస్టమ్ డిఫాల్ట్ అంటే లాస్ట్ నెంబర్ ఏదో దాని తర్వాత నెంబర్. సో ఇప్పుడు తీసుకుందాం చూడండి ఇక్కడ ఇదేంటి టీజీ కదా, తెలంగాణ. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ తీసుకుంటాం. అన్నీ క్రియేట్ చేసిన లెడ్జర్లు అన్నీ అవన్నీ మామూలుగా గూడ్స్ అన్నీ క్రియేట్ చేసాం, అవన్నీ మామూలే. ఇక్కడ వీళ్ళకి కూడా అడ్రస్ ఇస్తాం, వాడికి అడ్రస్ ఇచ్చి ఉంటాం కదా, ఎవరికి పార్టీకి కూడా అడ్రస్ ఇస్తాం. దాన్నే మనం వివిధ అడ్రస్ అన్నాం కాబట్టి అందరికీ వాడికి ఎవరికి వాళ్ళకి సపరేట్ అడ్రస్, ప్రతి ఒక్కటి వాడి ప్రైమరీ అడ్రసే. వాడికి 2 అడ్రస్లు ఉండొచ్చు, కానీ వాడికి ఒక అడ్రస్ ఇస్తున్నాం కాబట్టి ప్రైమరీ అడ్రస్. వీడు అన్రిజిస్టర్డ్. సేల్ చేసేటప్పుడు ఏ స్టేట్లో అయినా ఎవరికైనా సేల్ చేయొచ్చు. సేల్స్ అన్ని క్రియేట్ చేశాను నేను. సో ల్యాప్టాప్ 2 ఐటమ్స్ అతను ఇండివిజువల్ కదా, ఒక ఐటమ్ అమ్ముతున్నాం సపోజ్ 30,000 రూపాయలు. ఇది మనం స్టాక్ లేదు నా దగ్గర, నేను పర్చేజ్ చేయలేదు కాబట్టి మైనస్ చూపిస్తుంది, పర్లేదు. 30,000 రూపాయలు ఇది కూడా చూపిస్తుంది. ఇది వద్దనుకుంటే ఇది వచ్చి డీటెయిల్స్ అనమాట. ఎలా ఇది వచ్చి రేట్ డీటెయిల్స్, ఇది వచ్చి హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, ఆ 2 చూపిస్తుంది. మనం ఎక్కడ తీసుకున్నాం, స్టాక్ ఐటమ్లో తీసుకున్నాం. డెల్ ల్యాప్టాప్ సోర్స్ ఆఫ్ అక్కడి నుంచి దానికి సంబంధించింది, దాని డెల్ ల్యాప్టాప్ స్టాక్ ఐటము, దాని ఏమి ట్యాక్స్ పెట్టి ఎన్ని తీసుకున్నాం. అది వద్దనుకుంటే మనం ఏం చేయాలంటే అక్కడ F12లో చూడండి ఇక్కడ మోడిఫై జిఎస్టీ అండ్ హెచ్ఎస్డి, దీన్ని నో పెట్టుకుంటే అది రాదు. చూడండి ఎంటర్ చేస్తే కిందకు వచ్చేసింది, కానీ అది ఉంటే మంచిది. ఓకే, తర్వాత
డెల్ మౌస్ తీసుకుంటాం, ఇది ఒక 2 అమ్మాం అనుకుంటాం, ఒకటి 850 రూపాయలు అనుకుంటాం అమ్మాం. ఇప్పుడు చూడండి, తెలంగాణ స్టేట్ నుంచి తెలంగాణకి అమ్మినాం. ఇది తెలియకుంటే ఇక్కడ ఆల్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆల్ట్ ఎంటర్ నొక్కితే ఇది వచ్చేస్తుంది, తెలిసిపోతుంది. లేదంటే మనం ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఇక్కడ ఇప్పుడు యాక్సెప్ట్ చేసి ఇక్కడ యాక్సెప్ట్ చేసామే పార్టీ డీటెయిల్స్లో చూసుకోవచ్చు. తెలంగాణ గుర్తుపెట్టుకొని ఎంటర్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ కిందకు వచ్చి తెలంగాణ కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ తీసుకోవాలి. ఓకే, అయిపోయింది. యాక్సెప్ట్. సో న్యూ రెఫరెన్స్ ఇక్కడ ఇచ్చిన నంబర్ అది సేల్స్ ఇన్వాయిస్ నంబర్ 1. నెక్స్ట్ మళ్ళీ తెలంగాణ ఇంకోటి తీసుకుందాం. ఇది వచ్చి తీసుకున్నాం. ఇంకో తెలంగాణ తీసుకుంటున్నాం. ఇది వచ్చి ఇతను తెలంగాణ కాంపోజిషన్ డీలర్, ఎవరికైనా సేల్ చేయొచ్చు. కాంపోజిషన్ డీలరు. సో హెచ్పి కంప్యూటర్స్ 2 అమ్ముతున్నాం, 35,000 రూపాయలు అనుకుంటాం. యాక్సెప్ట్. తర్వాత హెచ్పి కీబోర్డ్స్ అమ్ముతున్నాం, ఇది ఒక 4 అనుకుంటాం. 4 అమ్ముతున్నాం, ఒకటి 500 రూపాయలు అనుకుంటాం. సారీ 5,000 కాదు, 500 రూపాయలు. సో 2,000 రూపీస్. ఇది కూడా సేమ్ రిజిస్ట్రేషను, అంటే తెలంగాణ రిజిస్ట్రేషన్, తెలంగాణ పార్టీ కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. కాబట్టి తెలంగాణ నుంచి తెలంగాణకు అమ్మాలని రూల్ లేదు. సపోజ్ మనం 4 క్రియేట్ చేసాం, వేరే స్టేట్లకు అమ్మాలంటే ఏ రిజిస్ట్రేషన్ నుంచి అయినా సరే వేరే స్టేట్కి అమ్మొచ్చు. కాబట్టి ఇది తీసుకున్నాం ఒక ఎగ్జాంపుల్. సో అదే ఇది అయిపోయింది, 2 అయిపోయినాయి. నెక్స్ట్ నంబర్ 3కి వచ్చాం. ఇప్పుడు ఇంకోటి ఉంది తెలంగాణ, ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇంకో టీజీ ఉంది ఇక్కడ, ఇది తీసుకున్నాం. యాక్సెప్ట్. సో ఇది రెగ్యులర్, అన్రిజిస్టర్డ్, కాంపోజిషన్, రెగ్యులర్ 3 తీసుకున్నాం. సేల్స్. సో డెల్ ల్యాప్టాప్ 2, తర్వాత హెచ్పి కంప్యూటర్ 1. ఏదైనా ఉండొచ్చు, ఎట్లా అమ్మాం మనం అనుకుందాం. ఎట్లా ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ రిజిస్ట్రేషను, సేమ్ పార్టీ. సో సిజిఎస్టీ ఎస్జిఎస్టీ. ఓకే తీసుకున్నాం. ఓకే తీసుకున్నాం. యాక్సెప్ట్. ఇట్లా మనం తెలంగాణ కంప్లీట్ చేసాం. సపోజ్ దీని తర్వాత ఏపీ రిజిస్ట్రేషన్లో చేయాలి మనం ఎంట్రీస్. కాబట్టి ఇక్కడికి వెళ్ళి సెలక్షన్ కంపెనీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఏది కావాలి మనకి? ఆంధ్రప్రదేశ్ కావాలి. అది రిజిస్ట్రేషన్ సెలక్షను. దాన్ని క్లిక్ చేస్తే ఓచర్ సిరీస్ ఏం కావాలని అడుగుతుంది. క్లిక్ చేస్తే సో ఏ సిరీస్ ఏం కావాలి? ఇప్పుడు టీజీ చేసాక టీజీ ఉంది, మనకేం కావాలా? ఏపీ. సో ఏపీ సిరీస్ తీసుకుంటే ఎట్లా నంబరు? సిస్టమ్ డిఫాల్ట్. ఇంతకుముందు ఎంతవరకు అంటే దాని తర్వాత నంబరు సిస్టమ్ డిఫాల్ట్. ఇది ఖచ్చితంగా ఈ విండో రావాలి, దాన్ని చేయాలి. ఓకే చేసుకుంటే చూడండి, ఆంధ్రప్రదేశ్ ఏపీ రిజిస్ట్రేషన్. సో ఇప్పుడు తీసుకుందాం. ఏపీ ఎక్కడ ఉంది చూడండి, ఏపీ రిజిస్ట్రేషన్ ఒకటి ఉంది. దీంట్లో రెగ్యులర్ ఉంది, సేల్స్. సో దీంట్లో హెచ్పి కంప్యూటర్లు 2, 35,000. తర్వాత హెచ్పి కీబోర్డు ఒక 3, అది 100 రూపాయలు అమ్మాం. చూడండి సేమ్ ఆంధ్రప్రదేశ్ స్టార్ట్. సో సిజిఎస్టీ సారీ ఇది ఓహో ఇక్కడ పొరపాటు చేసాం. చూడండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇది నంబర్ కూడా ఇచ్చాం, అందుకనే రాలా. అటు చూసుకోవాలి మనం. ఆంధ్రప్రదేశ్ చూడండి, ఇక్కడ నెంబర్ కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్, అన్ని టంగురోడ్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. కానీ ఇక్కడ తెలంగాణ వదిలేసాం. చాలా మంది ఇట్లా ఎంటర్ బయట ఇవ్వాలి, తెలంగాణ ఉంటుంది, వదిలేస్తూ వెళ్ళిపోతారు. ఇలా చేస్తే ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ కూడా మార్చాలి, ఇక్కడ కూడా మార్చాలి, ఇక్కడ కూడా మార్చాలి. అక్కడ మారితే ఇక్కడ మారదు. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేస్తే ప్లేస్ ఆఫ్ సప్లై ఎక్కడ సప్లై చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు తీసుకున్నట్లయితే ఇప్పుడు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ చూసుకోవాలన్నమాట మనం ఏం పొరపాటు చేసామని. సో న్యూ రెఫరెన్స్ తీసుకున్నాం, అయిపోయింది. అది అయిపోయిందా? నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఇంకోటి తీసుకుంటాం. ఇంకోటి ఉంది ఏపీ. ఇంకోటి ఎవరు చూడండి, సీతారామ ట్రేడర్స్ అని ఉంది. ఇది సీతారామ ట్రేడర్స్ రెగ్యులర్ తెలంగాణ గాంధీనగర్ ఇది కూడా ఆంధ్రప్రదేశ్, ఇది కూడా మార్చలేదు. చూడండి దీన్ని కూడా మనం తీసుకొని సీతారామ విజయవాడ, ఇది కూడా చూసుకొని ఆంధ్రప్రదేశ్. చూడండి అట్లా చేయాలా, అట్లా చూసుకోవాలా, అక్కడ తెలుసుద్ది అనమాట. ఆంధ్రప్రదేశ్ తీసుకుంటాం. ఇక్కడ పోతే పిన్ కోడ్ 524656 ఏదో ఇద్దాం. 1 ఏప్రిల్ నుంచి ఇప్పుడు మార్చాం కాబట్టి 1 ఏప్రిల్ నుంచి రెగ్యులర్ ఆంధ్రప్రదేశ్. మన నంబర్ ఒకటి తీసుకుందాం, ఉండండి. దీని ముందు ఒకటి తీసుకున్నాం కదా, ఒకే పార్టీలకు ఒకటే నెంబర్ ఉండొచ్చు, కానీ కంపెనీ నెంబర్ పార్టీ నెంబర్ ఒకటి ఉండకూడదు. ఒక నెంబర్ 2-3 పార్టీలకు ఇచ్చామనుకో మనం ఏం కాదు. 37 తీసుకున్నాం. సో 1 ఏప్రిల్ నుంచే అయిపోయింది. ఓకే తీసుకున్నాం. యాక్సెప్ట్. ఇక్కడ కూడా ఏం చేయాలి? ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ అని ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్డ్ నంబర్ కూడా అదే ఇవ్వాలి, 37 ఆంధ్రప్రదేశ్. అయిపోయింది. సో సేల్స్ ఏమి సేల్ చేసినాం? హెచ్పి కంప్యూటర్స్ 2, 35,000. హెచ్పి ల్యాప్టాప్స్ లేకుంటే డెల్ ల్యాప్టాప్లు ఒక 2 అమ్మాం, 30,000. మొత్తం
లక్ష చిల్లర. చూడండి ఆంధ్రప్రదేశ్ కాబట్టి సిజిఎస్టి ఎస్జిఎస్టి సెలెక్ట్ చేసుకుని అయిపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం సెలెక్ట్ చేసింది, మనం సేల్ చేసింది రెండే. ఆంధ్రప్రదేశ్ ఇద్దరికి సేల్ చేసాం. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరికి సేల్ చేసాం, ఏపీ. సపోజ్ ఇప్పుడు మూడోది తీసుకుంటాం, నంబర్ 3. సో స్టేట్ రిజిస్ట్రేషన్ నేము, జిఎస్టీ రిజిస్ట్రేషను, సిరీసు. ఆ సిరీస్ ఇక్కడ చూపిస్తుంది, సిరీస్లో నంబర్. ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రెండే సేల్ చేసాం. సపోజ్ మనం వేరే స్టేట్కి కూడా సేల్ చేయొచ్చు మన రిజిస్ట్రేషన్ నుంచి. కాబట్టి సపోజ్ తెలంగాణ తీసుకుంటాం, కన్స్యూమర్ అనుకుంటాం, అతను కన్స్యూమరు, అతనికి సేల్ చేసాం, సేల్స్. అతనికి డెల్ ల్యాప్టాప్ ఒకటి సేల్ చేసాం, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు వేరే స్టేట్ కాబట్టి ఐజిఎస్టీ వేయాలి. ఐజిఎస్టీ యాక్సెప్ట్. అయిపోయిందా? సో ఇది అయిపోయింది. దాని తర్వాత ఏం చేస్తామంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం. దాని తర్వాత తమిళనాడు తీసుకున్నాం. చూడండి, తమిళనాడు, ఇది తమిళనాడు రిజిస్ట్రేషన్. తీసుకుంటే తమిళనాడు సిరీస్ ఏంటిది? ఇప్పుడు ఏపీ ఇంతకుముందు తీసుకున్నట్టు బై డిఫాల్ట్ ఉంది, మనకు కావాలి టిఎన్ సిరీస్ కావాలి. సో ఏ నంబర్లు? డిఫాల్ట్, సిస్టమ్ డిఫాల్ట్ తీసుకుంటే చూడండి, తమిళనాడు రిజిస్ట్రేషన్, తమిళనాడు నంబర్ 1. సో ఇప్పుడు తీసుకుంటే తమిళనాడు కల్పన ట్రేడర్స్ అని ఉంది. ఈ కల్పన ట్రేడర్స్ రెగ్యులర్ యాక్సెప్ట్ సేల్స్. వీళ్ళకి వచ్చి డెల్ ల్యాప్టాప్ 2 అమ్మినాం, 30,000 అదే రేట్ వేస్తున్నాను. డెల్ మౌజు ఒక 4 అమ్మాను, అదే రేట్ వేసాం. సేమ్ స్టేట్ కాబట్టి సిజిఎస్టి ఎస్జిఎస్టి ఓకే ఎంటర్ చేసాం. యాక్సెప్ట్. అదైన తర్వాత దాని తర్వాత నంబర్ 2కి వెళ్తాం. చూడండి, తమిళనాడు ఇంకోటి ఉందా, ఇక్కడ ఒకటి ఉంది తమిళనాడు. చూడండి, తమిళనాడు యాక్సెప్ట్. ఇది వచ్చి రెగ్యులర్, ఎవరైతే మనకు పర్లేదు, సేల్స్ ఎవరికైనా చేయొచ్చు మనం. సో డెల్ కంప్యూటర్స్ ఒకటి 35,000. నెక్స్ట్ డెల్ కీబోర్డ్స్ 2 అమ్మాం, 500 రూపీస్. సో సేమ్ స్టేట్ కాబట్టి సిజిఎస్టి ఎస్జిఎస్టి మనం చేసాం. సో యాక్సెప్ట్ అయిపోయింది. సపోజ్ ఇంక లేవు కాబట్టి, సపోజ్ తమిళనాడు నుంచి కూడా వేరే స్టేట్కి దేనికైనా సేల్ చేయొచ్చు కదా. తమిళనాడు 1, 2 ఉన్నాయి కాబట్టి సపోజ్ తమిళనాడు ఏపీకి రిజిస్టర్ చేస్తున్నాం, ఏపీకి సేల్ చేసాం, ఏపీ తీసుకున్నాం. యాక్సెప్ట్ సేల్స్. సో డెల్ ల్యాప్టాప్ 1, డెల్ మౌజు ఒక 2 సేల్ చేసాం. డెల్ మౌజు అయిపోయింది. చూడండి, మనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ సేల్ చేస్తున్నాం, మనం చూసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి ముందే. కాబట్టి ఐజిఎస్టీ వేయాలి, సిజిఎస్టీ హెచ్ఎస్ తీసుకోవద్దు. కలిసేవరకు తీసుకోలేదు అనుకో, అప్పుడు అర్థమవుతుంది మీకు ఇది సిజిఎస్టీ కాదని. నంబర్ 3 తీసుకున్నాం. సో నంబర్ 3 చేసాము. తర్వాత ఏంది మనకి తమిళనాడు అయిపోయింది. ఇంకేముంది మనకి? కర్ణాటక ఉంది. సో కర్ణాటక తీసుకుంటాం. కర్ణాటక సిరీస్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇది సిరీస్ కాదు, ఇక్కడ కర్ణాటక. ఫస్ట్ మనం కంపెనీ కర్ణాటక సెలెక్ట్ చేసుకుంటాం. కంపెనీ కర్ణాటక సెలెక్ట్ చేసుకున్న తర్వాత కర్ణాటక సెలెక్ట్ చేసుకుంటే కింద మనకి ఇది రావాలి. ఇది రాలేదంటే ఆల్రెడీ ఉన్నట్టుంది ఓచెస్. ఇక్కడ తమిళనాడు, ఇక్కడ కర్ణాటక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఇది కర్ణాటక సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వస్తుంది కేఏ సిరీసు సిస్టమ్ డిఫాల్ట్ తీసుకుంటే కర్ణాటక సిస్టమ్ డిఫాల్ట్. ఇప్పుడు కేఏ ఉంది ఇక్కడ. సో కెంపేగౌడ తీసుకుంటాం. కెంపేగౌడ వెరీ ఫేమస్ సేల్స్. సో ఇక్కడ డెల్ ల్యాప్టాప్ 2 ఓకే. అలాగే హెచ్పి ల్యాప్టాప్ ఒక 2 అమ్మాం. సో 1,30,000. చూడండి, కర్ణాటక. సో సిజిఎస్టి ఉండండి, ఇక్కడ కూడా ఇవ్వలేదేమో. కెంపేగౌడ ఇది కూడా చూడండి, తెలంగాణ. ఇది చాలా మంది చేసే తప్పితే, ఇది కర్ణాటక క్రియేట్ చేసేటప్పుడు తప్పు అయింది. 522 ఇదే తీసుకొని, సో నంబర్ కూడా కర్ణాటక నంబర్ ఇచ్చినాం. సో ఆ కర్ణాటక నంబర్ ఇచ్చినా సరే నేమే ఇంపార్టెంట్ ఇది తీసుకునేది. కాబట్టి ఇక్కడ కూడా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా చూడండి, మెజెస్టిక్ బెంగళూరు కాబట్టి కర్ణాటక తీసుకోవాలి, కర్ణాటక నంబర్ ఇవ్వాలి. సరే, కర్ణాటక తీసుకుంటే ఇప్పుడు సిజిఎస్టి అయింది. తర్వాత సిజిఎస్టి తర్వాత ఎస్జిఎస్టి సెలెక్ట్ చేసుకున్నాం. నంబర్ 1 కర్ణాటక. సో నంబర్ 2 ఏమైనా ఉందేమో కర్ణాటక. ఇంకోటి ఉంది రాధికా ఎలక్ట్రానిక్స్ అని ఉంది. యాక్సెప్ట్ అన్రిజిస్టర్డ్. ఇదే ఎంటర్ప్రైజ్ కంపెనీ బిజినెస్కి వస్తారంటే 40 lakhs వరకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. బట్ అన్రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ బిజినెస్. కంప్యూటర్ 1, హెచ్పి కీబోర్డులు 2 ఇచ్చాం, అయిపోయింది. యాక్సెప్ట్.
సో సేమ్ స్టేట్ కదా, కాబట్టి సిజిఎస్టి ఎస్జిఎస్టి. కాకపోతే చూడండి, పేరులో మనం అడ్రస్ ఇచ్చుంటాం, నంబర్ ఇచ్చుంటాం, కానీ అది డిఫాల్ట్ తెలంగాణ ఉంటుంది వరుసగా ప్రతి దాంట్లో డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి మనం అది మార్చుకుంటూ వచ్చేస్తాం, కిందకి ఎంటర్ చేసుకుంటూ వచ్చేస్తాం. అది చూడండి, అందుకే చెప్పాను అది పెట్టి. ఇది అయిపోయింది, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకేం చేస్తాం, నెక్స్ట్ 2 అయిపోయినాయి. సో 2 అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ 3కి వచ్చేసాం. దేంట్లో, కర్ణాటకలో. కర్ణాటకలో ఇంకోటి ఉందా, 1 2, కర్ణాటక 2 ఉన్నాయి. సో కర్ణాటకలో కూడా 1 తమిళనాడుకి అమ్మేమనుకుంటాం, తమిళనాడుకి సేల్ చేసి ఎక్కడికైనా సేల్ చేయొచ్చు. తమిళనాడు చేసేసాం. సేల్స్ డెల్ మౌజు 5, ఓకే. తర్వాత హెచ్పి కీబోర్డ్లు 5 సేల్ చేసాం, అంతే, కొంచెమే. ఇది వచ్చి ఐజిఎస్టి, ఎందుకని వేరే స్టేట్ కదా కర్ణాటక, ఇది తెలంగాణ, మనం ఎంటర్ చేసి గుర్తుపెట్టుకోవాలా. యాక్సెప్ట్ నంబర్ 3. సో ఈ విధంగా మనం ఏం చేసాం, మొత్తం 3, ఒక్కొక్క దానికి 3 ఎంటర్ చేసాం. డే బుక్ వచ్చినట్లయితే అన్నీ ఒకటవుతుంది. దీంట్లో అన్ని వరుసగా చూపిస్తాయి, ఇట్లా మొత్తం కంప్లీట్గా వరుసగా చూపిస్తాయి. కానీ దానికి ప్రతిరోజు మనం ఎంటర్ చేసి సీరియల్ నెంబర్లో ఉంటాయి. చూడండి, 1 2 3 తెలంగాణ, 1 2 3 ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 1 2 3, కర్ణాటక 1 2 3 అన్ని ఇట్లాగా ఉంటాయి. అంతే, అలాగే ఉంటాయి. సపోజ్ మనం ఎక్కడెక్కడ ఎంటర్ చేస్తామో అక్కడ వేరే ఓచర్లు ఉంటాయి. ఇయే కాదు, మనకు వేరే ఎంట్రీస్ ఉంటాయి కదా, ఇంకా వేరే పేమెంట్స్, రిసిప్ట్స్ ఏముంటాయో పర్చేజ్ అన్నిటికీ దానికి సంబంధించి ఉంటాయి. ఈ ఓచర్ల నేమ్ ఇక్కడ ఉంటుంది, పర్చేజ్ కూడా ఇలాంటివి ఇస్తాం ప్రోఫార్మా. ఓకే, అది ఇలా ఇచ్చాం కదా. అయిన తర్వాత ఇలా మనం ఇచ్చి ఎంటర్ చేస్తాం. దీంట్లో మనం ఒక్కోసారి ఆడ రిటైన్ ఒరిజినల్ నెంబర్ అన్నాడే, అప్పుడు వచ్చి మనకి ఇక్కడ ఏదన్నా ఒక నంబర్ని డిలీట్ చేయాలంటే అప్పుడు మనం ఇక్కడ డిలీట్ చేసేస్తే ఆ మధ్య గ్యాప్ అలాగే ఉండిపోద్ది. వేరే అది ఇంకో దగ్గర ఉంటుంది, అక్కడ నుంచి తీసుకొని ఆ నంబర్ తోటి మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, ఆ నంబర్ తోటి అదే నంబర్ ఓచర్స్ అదే రోజు నాడు అదే డేట్ నాడు మనం వేరే ఓచర్, వేరే పార్టీ, వేరే గూడ్స్తో చేయొచ్చు. చూడండి, ఇక్కడ చూడండి, 1 2 3 లాస్ట్ తీసుకుందాం. 1 2 3 ఉంది. ఇంతకుముందు అయితే 2 డిలీట్ చేస్తే 3 ముందుకు వచ్చేది 2 అయ్యేది. ప్రాబ్లం, పార్టీ దగ్గర 3 ఉంటుంది, మన దగ్గర 2 అవుతుంది, తప్పు. అందువల్ల ఉండకూడదు. అందువల్ల డిలీట్ చేయకుండా ఎక్స్ దాని చూడండి, ఇక్కడ క్యాన్సిల్ ఓచర్ ఆల్ట్ ఎక్స్, డిలీట్ అంటే ఆల్ట్ డి, క్యాన్సిల్ అంటే ఆల్ట్ ఎక్స్ చేస్తే అది క్యాన్సిల్ అయిపోయేది. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఈ డేట్ ఉంటుంది, నంబర్ ఉంటుంది, సరేనా. ఇక్కడ సేల్స్ ఉంటుంది, ఇక్కడ ఇక్కడ పేరు గుర్తు అంటే ఏంది, వోచర్ లోపల ఉండేటటువంటి డీటెయిల్స్, గూడ్స్ డీటెయిల్స్, పార్టీ పేరు ఉండదు. కాబట్టి అప్పుడు మనం అది ఇక్కడ ఏముంది, ఎక్స్ క్యాన్సిల్డ్ అని చూపిస్తుంది. దాన్ని ఎంటర్ చేసి అదే వోచర్లో అదే నంబరు, అదే వోచర్, అదే డేటు. సో పేరు వేరే పార్టీ ప్లస్ వేరే గూడ్స్ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ అసలు కనపడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 డిలీట్ చేస్తున్నాను, నంబర్ 2 డిలీట్ చేసాను, పోయింది. సో 1 ఉంది, 3 ఉంది, గ్యాప్ ఉండిపోద్ది. ఇప్పుడు మనం మళ్ళీ ఆ 2ని యూజ్ చేసి అదే రోజు వేరే పార్టీకి మనం ఓచర్ని రైట్ చేయొచ్చు. అంటే అప్పుడు మనం దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. చూడండి, మామూలుగా ఏం చెప్పి ఇంతకుముందు నేర్చుకున్నాం. చూడండి, ఇప్పుడు ఓచర్కి వెళ్ళామంటే చూడండి, బై డిఫాల్ట్ కర్ణాటక దగ్గర కర్ణాటక 4 చూపిస్తుంది బై డిఫాల్ట్. మనకు కావాల్సిన 2 కదా. కాబట్టి ఇలా వెళ్ళి ఇప్పుడు మనం మోర్ డీటెయిల్స్కి వెళ్ళామంటే ఇక్కడ ఓచర్ నెంబర్ అంటే డిఫాల్ట్ వచ్చి 4 అది చూపిస్తుంది. ఎంటర్ చేస్తే ఏది కర్ణాటక సిరీసే కదా, ఈ కర్ణాటక సిరీస్ చేస్తే సిస్టమ్ డిఫాల్ట్ అని ఇంతకుముందు వచ్చింది కదా, మామూలు రెగ్యులర్కి. ఇప్పుడు క్యాన్సిల్ చేసింది తీసుకోవాలి అంటే డిలీట్ చేసింది దీన్ని సెలెక్ట్ చేసుకుంటే చూడండి, నంబర్ 2 డిలీట్ చేసినాం, దాని ముందు 1, దాని తర్వాత 3, మధ్యలో 2, 2 ఒకటో తేదీ, ఇది కూడా ఒకటో తేదీ లెక్క అనమాట. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు మనకి 2 వచ్చేసింది, డేట్ కూడా 2 కనపడుతుంది, అంటే అక్కడ 1 ఉంది, సరేనా. అది కాబట్టి ఈ విధంగా అయితే ఇప్పుడు మనం ఎంట్రీ చేసుకోవచ్చు. ఏంటి, ఇప్పుడు మనం ఎంట్రీ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటిది, కర్ణాటక కదా, కేఏని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కేఏ తీసుకుంటే చూడండి, సేల్స్ ఒకటే ఐటమ్ ఇస్తా, కంప్యూటర్ 1 నంబర్ ఇచ్చాను. సో సిజిఎస్టి ఎస్జిఎస్టి వేస్తున్నా, అయిపోయింది. సో ఇది నంబర్ 2 సెలెక్ట్ చేసి ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు సెలెక్ట్ చేసినా కదా, ఇప్పుడు క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఓచర్ వేసి ఇది ఏమవుతుందంటే ఆ డేట్ నాడు లాస్ట్లో యాడ్ అవుతుంది. చూడండి, డే బుక్కి వెళ్తే చూడండి, ఇక్కడ ఇంకా ఉండొచ్చు, 3 ఉంది, 4 5 6 ఉంది అనుకో, ఆ డేట్ నాడు ఆ సిరీస్ కర్ణాటక సిరీస్లో లాస్ట్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు 1 2 3 కాబట్టి 3 తర్వాత యాడ్ అయింది. కానీ ఇది ఈ 2 మధ్యలో ఉండాలి. ఎప్పుడైనా సరే మనం యాడ్ చేస్తే, కొత్త ఓచర్ వేస్తే అది ఆ డేట్ నాడు ఆ సిరీస్ ఉంటే సిరీస్ లేకుండా మామూలుగా ఉంటే 1 2 3 4 ఉంటుంది. ఆ రోజు డేటు, ఆ డేటు నాడు లాస్ట్లో యాడ్ అవుతుంది. కానీ ఇది ఎక్కడ ఉండిందో
అక్కడే యాడ్ అయితే ఆ డేట్ నాడు బాగుంటుంది కదా. కాబట్టి ఇప్పుడు దీంట్లో చేయాలంటే ఇప్పుడు దీన్ని నేను తీసేస్తున్నాను. తీసేసి అదే కదా నంబరు, అదే ఉంటుంది అక్కడ. తీసుకొని ఇప్పుడు 1కి 2కి మధ్యలో ఇన్సర్ట్ పెట్టాలి మనం. కాబట్టి 1కి అయితే తర్వాత, 3కి అయితే ముందు. సో తర్వాత యాడ్ చేయాలన్నా ముందు యాడ్ చేయాలన్నా మనం చేసుకోవచ్చు. ఒక నంబర్కి ముందు యాడ్ చేయాలంటే మనం ఆల్ట్ ఐ అంటే ఇన్సర్ట్ అని ఉపయోగించాలి. ఇన్సర్ట్ అంటే ముందు ఇన్సర్ట్ చేయాలి, ఆల్ట్ ఐ అని ఉపయోగించాలి. తర్వాత యాడ్ చేయాలంటే ఆ నంబర్ తీసుకొని దేని తర్వాత ఒకటి తర్వాత దానికి వచ్చి ఆల్ట్ ఏ. ఏ అంటే యాడ్, ఆల్ట్ ఏ అంటే ఆ నంబర్, అంతేగాని ఆ డేట్ లాస్ట్కి వెళ్ళదు. ఏ నంబర్కి ముందు లేదా ఏ నంబర్ తర్వాత, ఏ నంబర్కి ముందు అంటే ఆల్ట్ ఐ, ఏ నంబర్కి తర్వాత అంటే ఆల్ట్ ఏ తీసుకుంటే, ఆల్ట్ ఏ అంటే యాడ్, ఆల్ట్ ఐ అంటే ఇన్సర్ట్. దీన్ని ముందు ఇన్సర్ట్ చేయాలి, దీని తర్వాత యాడ్ చేయాలి అని. కాబట్టి మనం ఏదైనా తీసుకోవచ్చు. సపోజ్ 3 తీసుకున్నాం అనుకో. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం, కావాలంటే ఓచర్కి వెళ్తాం, ఓచర్కి వెళ్ళి మోర్ డీటెయిల్స్కి వెళ్తాం. ఇప్పుడు అట్లా కాకుండా ఇప్పుడు మనం దీని దగ్గర నుంచి వెళ్తాం. దీని దగ్గర నుంచి 3 సెలెక్ట్ చేస్తున్నామే. ఇప్పుడు దాన్ని గురించి సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ చేయాలి. సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ దానికి ముందు ఇన్సర్ట్ చేయాలి, ఆల్ట్ ఐ తీసుకుంటే అప్పుడు మామూలుగా ఏం చేస్తాం, ఓచర్ తీసుకుంటే ఇక్కడికి వచ్చేస్తాం కదా, బై డిఫాల్ట్ 4 కదా, అదే వచ్చేస్తుంది. కానీ అక్కడ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇలా వచ్చేస్తే అప్పుడు ఇన్సర్ట్ అవుతుంది. ఇప్పుడు మోర్ డీటెయిల్స్కి వెళ్తాం. మామూలుగా నంబర్ 4 డిఫాల్ట్ నంబర్ తీసుకుంటాం. మనకు కావాల్సిన కర్ణాటక సిరీస్, దాంట్లో కావాల్సింది అన్యూజ్డ్ వౌచరు ఏంటి నంబర్ 2 తీసుకొని నంబర్ 2 వచ్చేసి ఎంటర్ చేస్తాం. ఇదేంటి కర్ణాటక, ఎవరికైనా చేయొచ్చు మనం. కర్ణాటక తెలంగాణకి సేల్ చేయొచ్చు, ఎవరికైనా సేల్ చేయొచ్చు. సేల్స్ సో హెచ్పి కంప్యూటర్ 1, సరేనా. అలాగే డెల్ ల్యాప్టాప్ 1 సేల్ చేసి ఏ గూడ్స్ అయినా కావచ్చు తీసుకుంటాం. ఇది వచ్చి కర్ణాటక తెలంగాణ కాబట్టి ఐజిఎస్టి యాడ్ చేస్తాం నంబర్. ఇప్పుడు చూడండి, ఇదేంటి 3కి ముందు ఇన్సర్ట్ ఆల్ట్ ఏ తీసుకున్నాం, 1 తర్వాత ఆల్ట్ ఏ తీసుకుంటే 1 తర్వాత యాడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి తీసుకొని ఇప్పుడు మనం చూడగలిగితే 1కి 3కి మధ్యలో యాడ్ అయిపోయింది. సో 3కి ముందు ఇన్సర్ట్ అని తీసుకున్నాం, దీని తర్వాత ఇది యాడ్ అని తీసుకో, మళ్ళీ తీసేస్తాను చూడండి. తీసేస్తే ఇప్పుడు 1కి తర్వాత అంటే 1 ఉందే, ఆ ఓచెస్ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఏ, మళ్ళీ ఇదే దగ్గరికి వస్తాం. మళ్ళీ ఇదే మాదిరిగా తీసుకొని నంబర్ తీసుకుంటాం. తీసుకొని కర్ణాటక సిరీసు నంబర్ కర్ణాటకనే కదా. సో అదే స్టేట్ అయితే సిజిఎస్టి హెచ్జిఎస్టి, వేరే స్టేట్ అయితే అది 1. తర్వాత హెచ్పి కీబోర్డ్ 2 అనుకుందాం, అమ్మాం, సేల్ చేసాం. ఇది చూడండి వేరే స్టేట్ కదా కాబట్టి ఐజిఎస్టి తీసుకుంటాం. సేమ్ స్టేట్ అయితే సిజిఎస్టి హెచ్జిఎస్టి 2. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కూడా ఇన్సర్ట్ అయింది ఇందాక, ఇప్పుడు 1 తర్వాత యాడ్ అయింది. యాడ్ చేయాలంటే తర్వాత యాడింగ్ అంటే ఆల్ట్ ఐ, ముందు ఇన్సర్ట్ చేయాలంటే ఇన్సర్టింగ్ అంటాం. ముందు ఇన్సర్ట్ చేయాలంటే ఆల్ట్ ఐ, వెనకాల తర్వాత యాడ్ చేయాలంటే ఆల్ట్ ఏ. సో 1 తర్వాత చేయాలంటే ఆల్ట్ ఏ, 3కి ముందు చేయాలంటే ఆల్ట్ ఐ ఇన్సర్ట్. ఈ విధంగా మనం ఎంటర్ చేసుకుంటాం. సో దీనికి వచ్చి మనం ఇలా అయిపోయింది. అలాగే ఇప్పుడు మనం ఈ వౌచర్లు తీసుకుంటామే, ఈ వౌచర్లు ఇవి కాకుండా మనం వేరే ఏ వౌచర్కైనా మనం ఇలాగే తీసుకోవచ్చు. సపోజ్ పర్చేజ్ ఉంది, పర్చేజ్ వౌచర్ తీసుకోవచ్చు. సారీ ఇక్కడ కాదు, ఇక్కడ. సో వౌచర్స్కి వెళ్తే పర్చేజ్ F9 పర్చేజ్ ఉందనుకో, పర్చేజ్కి వెళ్ళాం. ఇక్కడ యజమాని వాడు మన సప్లయర్ మనకి ఇచ్చే ఇన్వాయిస్ ఏంటో ఆ నంబరే వేయాలి. అదే రిపోర్ట్స్లోకి, జిఎస్టీ రిపోర్ట్స్లోకి, జిఎస్టీ పోర్టల్లోకి, జిఎస్టీ రిపోర్ట్లో, జిఎస్టీ రిటర్న్లో కూడా ఆ నంబరే మనం ఇవ్వాలి. మన కోసం ఈ యొక్క ఓచర్ నంబర్ ఉంది కదా, యూనిక్ నంబర్, ఇది 1. తెలంగాణ ఆంధ్ర రిజిస్ట్రేషన్, వేరే రిజిస్ట్రేషన్ కూడా 1 ఉండాలి కదా, సపరేట్గా ఉండాలి కదా, లేదంటే 1 2 3 కంటిన్యూ అవుతాయి. కాబట్టి అలా కాకుండా దీనికి దాన్ని సపరేట్గా ఉండడానికి దీనికి కూడా ఇప్పుడు మనం దీనిలో మాత్రం ఇదైతే ఓచర్ ఇన్వాయిస్ నంబర్ కాదు, సేల్స్కి మాత్రం ఆ నంబర్ ఇన్వాయిస్ నంబర్, ఓచర్ నంబరే ఇన్వాయిస్ నంబర్. పర్చేజ్కి మాత్రం ఈ యొక్క ఓచర్ నంబర్ మాత్రమే ఇన్వాయిస్ కాదు. ఇన్వాయిస్ వచ్చి సేల్స్ ఇన్వాయిస్ వాడిస్తాడే మన సప్లయర్, ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇదే రిపోర్ట్లోకి వెళ్తుంది. ఎందుకంటే ఇదే వాడి దగ్గర ఈ నంబర్ నుంచే మనకి ఐటీసీ రావాలి, పర్చేజ్ చేసాం కాబట్టి. కాబట్టి ఇది తీసుకుంటాం. ఇక్కడ సిరీస్ వేరే కాబట్టి వేరే రిజిస్ట్రేషన్ ఉన్నాయి కాబట్టి సిరీస్ కోసం తీసుకుంటాం. దీనికి మనం చేసేటప్పుడు అక్కడ స్టేట్ ఏపీ బార్ పియూఆర్ పియూఆర్ అని పెట్టుకోవచ్చు. పర్చేజ్ పియూఆర్, ఎస్సీఎల్ అని పెట్టాము, ఎస్ఎల్ఈ సేల్స్. అలాగే పియూఆర్ అని ఏదైనా మన ఇష్టం వచ్చిన పేరు ఒక 3 లెటర్లు పెట్టుకుంటే పోవాలి. ఏది దీనికి మాత్రం ఇది చేసుకుంటే ఇక్కడ ఇవ్వాలి. మిగతా వచ్చి లేనా సరే
దీనికి కూడా స్టేట్ స్లాష్ పేమెంట్ PYT PMT పేమెంట్ కి PMT అని పెట్టు RCT ఇట్లా పెట్టుకొని స్టేట్ నేమ్. సో ప్రతి స్టేట్ లో ఎందుకంటే అదే నెంబర్ మళ్ళీ వేరే ఓచర్ ఉంటుంది కదా, అందుకని ఆ విధంగా మనం ఏ ఓచర్ యూజ్ చేస్తామో ప్రతి యూజర్ కి విడిగా నంబర్లు ఉంటాయి. ఇది సేల్సే కాదు, సేల్స్ పర్చేజ్ అదర్ ఓచర్స్ కూడా, ఎందుకంటే వేరే వేరే స్టేట్లకి వేరే వేరే రిజిస్ట్రేషన్ నెంబర్కి వేరే వేరే నెంబర్ ఉండాలి. అర్థమైందా? సో ఇప్పుడు మనం రిపోర్ట్స్కి వెళ్దాం. రేపుకులో మాత్రం మొత్తం ఒకటే కనపడతాయి, కానీ సిరీస్ కూడా కనపడుతుంది. అలాగే మనం డిస్ప్లే మోర్ రిపోర్ట్స్కి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ చేంజ్ చేస్తాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టాచ్యూటరీ రిపోర్ట్స్కి వెళ్తే సో జిఎస్టీ రిపోర్ట్స్కి వెళ్తాం. జిఎస్టీ రిపోర్ట్స్లో సేల్స్ కదా, సో 1కి వెళ్తాం. 1కి వెళ్తే చూడండి ఏప్రిల్ కదా, ఏప్రిల్ నెలలో ఇక్కడ మొత్తం ఎన్ని ఉంటాయి అక్కడ మనం చేసింది 12 11 చేసాం మనం, కాబట్టి 11 ఉండే 8. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ ఒకటి ఉంది, తప్పు చేసాం. అచ్చా ఒక నంబర్ ఏదో ఇవ్వాలా, జిఎస్టీ నంబర్ ఆఫ్ ద కంపెనీ కెనాట్ బి, అచ్చా చెప్పాను కదా. ఇది వచ్చి ఇక్కడ ఈ రంగా ఎంటర్ప్రైజెస్ కి మనం ఇచ్చిన నంబరు కంపెనీ నంబరు, కంపెనీకి దీనికి ఒకటే ఉండకూడదు. కాబట్టి ఏం చేద్దామంటే ఫర్మ్ అని తీసుకుందాం. దీన్ని తీసుకొని దీని దగ్గరికి వచ్చి ఇక్కడ ఈ నంబర్ తీసేసి ఓకే, ఈ నంబర్ ఇస్తే ఫస్ట్ స్టెప్ నుంచి ఇలా ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ యాక్సెప్ట్, ఇక్కడ కూడా ఆ నంబర్ మార్చేయాలి. ఆ నంబర్ని మార్చేసేయాలి. వేరేనా స్టేట్ ఏమో ఆంధ్రప్రదేశ్ 37 నంబర్ మాత్రం అక్కడ మారింది, ఇక్కడ మారదు. ఇక్కడ మార్చేయాలి. మార్చేసాం. ఏ వచ్చేసింది ఇక్కడ కూడా ఈ ఫ్రంట్ రోడ్ నీళ్ళు దీంట్లో కూడా మనం మార్చేయాలి. సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ యాక్సెప్ట్ చేసేసాం. మిస్టేక్ ఎర్రర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు అది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ యాడ్ కాదు, అక్కడ అయిపోయింది. కాబట్టి 9 + 3 12 మనం చేసి 12 4 రిజిస్ట్రేషన్ ఒక్కదానికి 3 12 చేసాం. ఇదేంటిది ఆల్ రిజిస్ట్రేషన్ అన్ని కలిపి చూపిస్తుంది. అక్కడ అన్ని కలిపి చూపిస్తుంది, ఇక్కడ అన్ని కలిపి కాకుండా మనం విడివిడిగా రిపోర్ట్లు చూడాలి. మనం విడివిడిగా ఫైల్ చేయాలి. ఏ స్టేట్ కా స్టేట్ ఫైల్ చేయాలి. కాబట్టి విడివిడిగా చూడాలంటే దీంట్లో ఇక్కడ చూడండి, దీనికి వెళ్ళి ఏ స్టేట్ కావాలి, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో 2 1 3 ఉన్నాయి మనం చేసింది. సో మొత్తం 12లో ఈ స్టేట్ కి సంబంధించింది 3, ఈ స్టేట్ కి సంబంధం లేని ఈ రిపోర్ట్ ఏంటి, ఈ స్టేట్ కి రిపోర్ట్. సో ఆంధ్రప్రదేశ్ రిపోర్టు దీనికి సంబంధం లేని 9. ఓకే, నెక్స్ట్ రిపోర్ట్ తీసుకుంటాం. అట్లా ఏదైనా సరే, సపోజ్ తెలంగాణ తీసుకుంటాం. తెలంగాణ రిజిస్ట్రేషన్ మొత్తం 12, ఈ స్టేట్ కి సంబంధించి 3. ఓకే, ఈ స్టేట్ కి సంబంధం నాట్ రిలివెంట్ ఫర్ దిస్ రిటర్న్, దీనికి సంబంధం లేని 9. ఇట్లా మనం ఏది కావాలంటే తీసుకుంటాం. దాని ప్రకారం తమిళనాడు 3 ఉన్నాయి. అలాగే దాని తర్వాత తమిళనాడులో దీంట్లో తీసుకుంటే ఇప్పుడు తమిళనాడులో కర్ణాటక తీసుకుంటాం. సో కర్ణాటకలో 2 అన్రిజిస్టర్డ్ రెగ్యులర్ అంటే B2B, 1 B2C స్మాల్. B2C స్మాల్ 2 ఏంటంటే 2% ఉన్నాయి. 1 యాక్సెస్ తీసుకున్నాం కదా, ఎగ్జాంపుల్ చూడండి, దీంట్లో 12% వచ్చి చూడండి, ఇది 12%, ఇది వచ్చి 18%. సో ఆ బ్రాకెట్ లో ఉండేది ఆ యొక్క వోచర్లు ఎన్ని రేట్లు ఉన్నాయి, ఎన్ని రకాల రేట్లు. ఒకటే రేట్ అయితే మొత్తం వేరే రేట్లు ఉంటే 2 రేట్లు ఉన్నాయి. దీని ప్రకారం మనం రిటర్న్ ఫైల్ చేయాలి. ఫైల్ చేస్తే ఇక్కడ ఫైల్డ్ అని వస్తుంది. ప్రతిదానికి కూడా ఫైల్డ్ అని వస్తుంది. ఇది మొత్తం కలిపి వచ్చింది. ఒక్కొక్కటి తీసుకొని మనం విడివిడిగా ఫైల్ చేస్తే ఇక్కడ తెలంగాణ రిజిస్ట్రేషన్, తమిళనాడు రిజిస్ట్రేషన్ నాట్ ఫైల్డ్ ఉంది కదా, ఫైల్ చేస్తే ఫైల్డ్ అని వస్తుంది. సో ఈ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేస్తాం. సో ఇది మనకి మల్టిపుల్ రిజిస్ట్రేషన్ కి సంబంధించింది. సో దీని తర్వాత దీంతో చేస్తున్నాను. దీని తర్వాత నెక్స్ట్ ఇంకొక మంచి ఇంపార్టెంట్ టాపిక్ తోటి కలుద్దాం. బై, గుడ్ బై, అండ్ ఆల్ ద బెస్ట్.